స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందా? ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తారా? కులగణన తర్వాతే ఎలక్షన్స్ జరుగుతాయా? అధికారులు ఏమంటున్నారు? అధికార పార్టీ నేతల అభిప్రాయం ఎలా ఉంది? స్థానిక ఎన్నికలపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న డిస్కషన్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. హ్యాట్రిక్ విజయం ఖాయమనుకున్న బీఆర్ఎస్ బోల్తా పడింది. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు లోక్సభ ఎన్నికలు రావడంతో పార్టీలన్నీ ఓట్ల వేటలో మునిగి తేలాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసి 7 నెలలైంది. క్షేత్రస్థాయిలో ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని స్థానిక నేతలు ఎదురు చూస్తున్నారు. ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోవడానికి అన్ని పార్టీలు మరో సమరానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన పార్టీలకు సవాల్ కానున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై దృష్టి సారించింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చింది. పాలనా పగ్గాలు చేపట్టిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల చికిత్స అందించే ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా 2 లక్షల రుణమాఫీ చేసింది. ఈ పథకాలపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇస్తోంది. కొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అడిగేందుకు రెడీ అవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విపక్ష పార్టీ ఆశలు పెట్టుకుంది. అవే అంశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. మరో ప్రధాన పార్టీ బీజేపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతో జోష్లో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ధీటుగా ఎదుర్కొని బలం చాటాలనుకుంటోంది బీజేపీ. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులిస్తోందనే ఏకైక అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. పార్టీలు వేటికవి వ్యూహాల్లో మునిగి తేలుతూనే రిజర్వేషన్లపై దృష్టి పెట్టాయి. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కానీ రాజకీయ పార్టీల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కులగణన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. కొత్తగా ఏర్పాటైన బీసీ కమిషన్ సభ్యులు బాధ్యతలు స్వీకరించాక సీఎంతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఓ క్లారిటీ రానుంది. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ కోటాను పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీటన్నింటినీ పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న రిజర్వేషన్లని అధికార పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు, మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల ఏర్పాటు చేయాల్సిన అధికారులు ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకెళతామని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో గ్రామ స్థాయిలో పట్టు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి దక్కించుకోవాలన్న వ్యూహంతో బీఆర్ఎస్ ఉంటే, పెరిగిన బలంతో పంచాయతీల్లో కూడా పాగా వేయాలని బీజేపీ ఉబలాట పడుతోంది. ఎవరెన్ని వ్యూహాల్లో ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలకు అంత తొందరగా నగారా మోగేలా కనిపించడం లేదు.